వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు మనం లైనక్స్ ఫైల్ స్ట్రక్చర్ చూద్దాం. ఈ లైనక్స్ ఫైల్ స్ట్రక్చర్లో మనకి బేసిక్గా మీరు ఏ లైనక్స్ డిస్ట్రోకైనా ఏ లైనక్స్ వర్షన్ పైన బేసిక్ కామన్ ఫైల్స్ అయితే ఇవే ఉంటాయి మ్యాక్సిమం. ఆ కామన్ ఫైల్స్నే ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ స్లాష్ బిన్. ఈ స్లాష్ బిన్లో ఏముంటాయంటే మనం డైలీగా ఎగ్జిక్యూట్ చేసే కమాండ్స్, నార్మల్ జనరల్ పర్పస్గా వాడే కమాండ్స్ ఉంటాయిగా, ఆ కమాండ్స్ అన్నీ ఈ బిన్లో ఉంటాయి అన్నమాట. నాట్ ఏ సూపర్ యూజర్, జనరల్ నార్మల్గా వాడే కమెంట్స్ ఎల్ఎస్ క్యాట్ పాన్ నేను కమెంట్స్ మీద కూడా ఒక వీడియో చేస్తాను. ఆ వీడియోలో మీకు ఈ కమెంట్స్ అన్ని ఐడియా వస్తుంది. మీరు చూసుకున్నట్టయితే మనకి స్లాష్ ఎల్ఎస్ సపోజ్ ఎల్ఎస్ ఫైల్, అలాగే మనం సమ్ కమెంట్స్ యూజ్ చేస్తాం క్యాట్, ఇలాంటి ఫైల్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి మీకు. నెక్స్ట్ ఈ బూట్ ఫోల్డర్ ఏం చేస్తుందంటే మనము ఆ ఈ విఎంని పవర్ ఆన్ చేస్తాంగా, అప్పుడు మనకి ఈ బూట్లో ఉన్న ఫైల్స్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్నీ మెయిన్ మెమరీలోకి లోడ్ అవ్వడం, ఈ గ్రూప్ ఈ గ్రూప్ అనేది కెర్నల్ని ఈ లైబ్రరీస్ అన్నిటిని మెయిన్ మెమరీలోకి తీసుకురావడం, వాటిని స్టార్ట్ చేయించడం మా కెర్నల్ని, ఇలాంటి వర్క్స్ అన్ని చేస్తుంది ఈ బూట్ ఫోల్డర్. ఈ డివైస్ ఫోల్డర్లో డివైస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. బస్సెస్ అంటే వైర్స్, ఏ పోర్ట్స్ ఉన్నాయి, ఏ డిస్క్స్, ఈ బస్ అంటే యూఎస్బి, ఇట్లాంటివి డివైస్ సంబంధించిన ఆల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉంటుంది. ఈ ఓఎస్ ఏంటి, ఎన్ని పోర్ట్స్ ఉన్నాయి, ఏమేమి కనెక్ట్ అయి ఉన్నాయి. ఈటీసీ ఫోల్డర్లో ఏంటంటే మనము యూజర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయిగా, ఆ ఫైల్స్ అన్నీ ఇక్కడ మనం చూడొచ్చు. పర్టికులర్ యాప్, పర్టికులర్ అప్లికేషన్ ఆర్ సాఫ్ట్వేర్ సంబంధించిన కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్నీ ఇక్కడ స్టోర్ అవుతాయి మ్యాక్సిమం. నేను మీకు ఎగ్జాంపుల్గా పాస్వర్డ్ ఫైల్ని చూపిస్తాను. పాస్వర్డ్ ఇక్కడ చూడండి. ఇక్కడ మనం కానీ చూసినట్టయితే మన దాంట్లో ఎవరెవరు యూజర్స్ ఉన్నారు, వాళ్ళ లొకేషన్ ఏంటి, వాళ్ళ షెల్స్, వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. షార్ట్ నెక్స్ట్ వచ్చేసి హోమ్ అంటే మనం నార్మల్గా డెస్క్టాప్ మీద ఎన్విరాన్మెంట్ చూస్తాంగా, సేమ్ ఈ ఎన్విరాన్మెంట్ సంబంధించిన ఫోల్డర్స్ అండ్ ఫైల్సే దాంట్లో కూడా ఉంటాయి ఆ హోమ్లో. దీని గురించి ఇంకా పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఈ లైబ్రరీ ఫోల్డర్లో ఏంటంటే మనకి సిస్టమ్ అంటే మనకి బూట్ అవుతుంది, బూట్ అయ్యేటప్పుడు సమ్ ఈ వాయిస్ కోడ్ ఫైల్స్ అనేవి దీంట్లో స్టోర్ అయి ఉంటాయి. ఆ కోడ్ ఫైల్స్ అన్నిటిని ఇక్కడ నుంచి మనం తెచ్చుకోవచ్చు అనమాట బూట్ లోడ్ అయ్యేటప్పుడు. లిబ్ అంటే లైబ్రరీస్, అలా ఆ లైబ్రరీ దీంట్లో అంతా కోడ్ అంతా మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసామంట. సి ప్రోగ్రామింగ్లో ఉంటుందని లైనక్స్ డిజైన్ చేసిన మొత్తం ఆ సి లైబ్రరీస్ మొత్తం ఇక్కడ స్టోర్ అయ్యి ఉంటాయి. ఒక్కొక్కదానికి సపరేట్గా మనం ఎన్విరాన్మెంట్ వీటన్నిటికి యూజ్ చేస్తాంగా, అవన్నీ కలిసి ఇక్కడ ఒక ఫోల్డర్ స్ట్రక్చర్లో ఫార్మాట్ అయ్యి ఉంటాయి. గ్రూప్ లోడర్ కానీ మొత్తం. ఈ లిబ్ 32 అంటే 32 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్కి, 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్, ఈ లిబ్ ఫోల్డర్ అన్నీ సేమ్ ఆ పర్పస్కి యూజ్ అయ్యేటి. ఈ మీడియా అంటే మౌంటింగ్ పాయింట్స్ ఉంటాయన్నమాట మనకి. దాంట్లో ఆ పాయింట్స్ని స్టోర్ చేసుకోవడం కానీ, మనకి ఇప్పుడు పర్టికులర్ ఫైల్ హైరార్చీ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఫైల్ హైరార్చీ మొత్తం దీంట్లో స్టోర్ అవుతుంది. ఎలాగా, ఏంటి దాని కాన్ఫిగరేషన్ ఏంటి అనేది ఇదైతే హిడెన్లో ఉంటుంది, మనకైతే నార్మల్ యూజర్ కాబట్టి కనబడట్లేదు. సేమ్ అలాగే ఈ మింట్ కూడా సేమ్ మౌంట్ పాయింట్స్ అనేటివి స్టోర్ చేసుకుంటుంది. మ్యాక్సిమం ఈ రెండు ఒకటే పర్పస్కి, ఈ ఎంఎన్టీ అండ్ మీడియా అనేది. ఆప్షనల్ అనేది మనకి ఏవైనా సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ చేసిన వాటికి వస్తున్న డేటా ఉంటుందిగా, ఆ డేటా అనేది దీంట్లో స్టోర్ అవుతుంది. నేను ఇక్కడ బ్రేవ్ బ్రౌజర్ ఎక్కించాను కాబట్టి ఆ బ్రేవ్ బ్రౌజర్ సంబంధించిన డేటా అండ్ మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్ ఎక్కించాను, దానికి సంబంధించిన డేటా ఇదంతా ఇక్కడ ఉంటుంది అనమాట.
ఇవన్నీ మనకి సిస్టమ్ డిఫాల్ట్ కాకుండా మనమే ఎక్స్టర్నల్గా డౌన్లోడ్ చేసుకున్న సాఫ్ట్వేర్ డీటెయిల్స్ అనమాట ఇవి. నెక్స్ట్ ఈ ప్రాసెసర్స్ అనేటివి మనకి మీకు 1 మినిట్ ఒక ఎగ్జాంపుల్తో చూపిస్తాను. అంటే ఇదంతా ఒక ప్రాసెసర్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఒక్కొక్క ఫైల్ ఒక్కొక్క ప్రాసెసర్ ఇన్ఫర్మేషన్. ఇదిగోండి ఇక్కడ రన్ అవుతుంది. ఇక్కడ ప్రాసెస్ అయిందిగా, ఆ ప్రాసెసర్ సంబంధించిన ఫైల్స్ అండ్ ఇన్ఫర్మేషన్, ఆ ప్రాసెసర్ ఎంతసేపు రన్ అవుతుంది, దానికి సంబంధించిన మెటా డేటా, లాగ్ ఫైల్స్ మొత్తం దాంట్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ రూట్ ఫోల్డర్ అంటే మీకు తెలిసిందే, అడ్మిన్. ఈ రూట్ అనేవాడు అడ్మిన్. మనము ఓన్ క్రియేట్ చేసుకుంటాం. అది ఈ రూట్కి స్పెషల్ ప్రివిలేజెస్ ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి నార్మల్ మనం డెస్క్టాప్ యూస్ చేస్తాంగా, అదే ఆ రూట్ సేమ్ ఇందాక మనకి యూజర్ ఎట్లాగా ఉంటుందో, కాకపోతే దీనికి కొద్దిగా స్పెషల్ పర్మిషన్స్ అనేటివి ఉంటాయి అంతే. ఈ రన్ అనేది కూడా సేమ్. మనం ఏదైనా ఎక్స్టర్నల్గా తీసుకొని వస్తాంగా, సాఫ్ట్వేర్ కానీ అప్లికేషన్స్ కానీ, వాటికి సంబంధించిన క్రెడెన్షియల్స్ కానీ, వాటి ఆ సంబంధించిన క్రెడెన్షియల్స్, లాగ్ ఫైల్స్ మొత్తం దీంట్లో స్టోర్ అవుతాయి అన్నమాట. ఎస్ బిన్ సేమ్ బిన్ బైనరీ ఫైల్స్ లాగే అనమాట. కాకపోతే దీంట్లో రూట్ ప్రివిలేజెస్ అంటే దాంట్లోది కాకుండా మనకి షట్ డౌన్, ఐపీ కాన్ఫిగ్ ఇలాంటివి ఉన్నాయి కదా. ఇలాంటి కమాండ్స్ అన్నీ దీని నుంచి వర్క్ అవుతాయి అనమాట. ఇది దీంట్లో మనకి కనబడతాయి అనమాట ఆ కమాండ్స్. షట్ డౌన్ అంటే సర్వీస్ సంబంధించిన ఫైల్స్ అనేటివి దీంట్లో స్టోర్ అవుతాయి అనమాట. మనము సర్వీస్ స్టార్ట్ ఇట్లాంటివి చేస్తుంటాంగా, ఆ సర్వీస్ సంబంధించిన ఫోల్డర్ అనమాట ఇది. ఈ సిస్టమ్ ఏం చేస్తుందంటే, మనం ఇందాక సేమ్ ఎలా అయితే డిస్కస్ చేసుకున్నామో ప్రీవియస్ ఫోల్డర్, సిస్టమ్ ప్రాసెసర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఈ ప్రాసెసర్కి ప్లస్ ఇంకా దీంట్లో ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. ప్రాసెసర్కి ప్లస్ ఫిర్మ్వేర్, దాంట్లో వాడేది కెర్నల్ సంబంధించిన డీటెయిల్స్, మాడ్యూల్, ఇట్లాంటి ప్రతి ఒక్కటి ఉంటుందన్నమాట దీంట్లో సిస్టమ్. టెంపరరీ ఏంటంటే, మనము ఏదైనా సాఫ్ట్వేర్ ఆర్ అప్లికేషన్ వాడినప్పుడు దాంట్లో సమ్ టెంపరరీ డేటా అనేది మిగిలిపోతుంది. ఏదైనా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేస్తున్నప్పుడు కానీ, దాన్ని మనం మిడిల్లో క్యాన్సిల్ చేసినప్పుడు దాంట్లో వచ్చిన క్యాచీ ఫైల్స్ ఇవన్నీ ఇక్కడ స్టోర్ అవుతాయి అన్నమాట, ఈ టెంపరరీ ఫైల్. అండ్ యూజర్ ఇందాకే డిస్కస్ చేసుకున్నాగా, సేమ్ అదే ఫైలు. కాకపోతే దీంట్లో ఆ యూజర్ సంబంధించిన సపరేట్ ఏమైనా ఎన్విరాన్మెంట్ డౌన్లోడ్ చేస్తున్నా, లేకపోతే ఆ యూజర్ సంబంధించిన సాఫ్ట్వేర్స్ అలాంటివి ఫైల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ స్టోర్ అవుతుంది. ఈ వేరియబుల్ డేటాని స్టోర్ చేసుకుంటుంది అనమాట. సంథింగ్ చేంజ్ అవుతున్న డేటా ఉంటుందిగా, అండ్ నార్మల్ కాన్స్టెంట్గా ఉండకుండా వాల్యూస్ చేంజ్ అవ్వడం, ఇలాంటి డేటాని మొత్తం ఈ డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ ఈ హెచ్టిఎంఎల్ ఫైల్ కూడా మనము ఓపెన్ లైవ్ సర్వర్లో తీసుకోవడం ఇట్లాంటి చేయొచ్చు అనమాట. ఇండెక్స్ ఫైల్ మీకు ఐడియా ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఒకసారి రన్ చేసి ఇక్కడ వేసిన ఫైల్ని మీరు ఏడబ్ల్యూఎస్ ఇలాంటి టెక్నాలజీస్ వాడుంటే దాంట్లో మనం హోస్ట్ చేస్తాం అనమాట. ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్ని ఒక సర్వర్ మీదకి, సేమ్ ఆ టైప్ డేటా అనమాట ఇది.